समाज पार्टी बीजेपी के सेंटर में जो सरकार है वो यूनिफॉर्म सिविल कोड देश में लागू करने के लिए कोशिश कर रही है। ज़बरदस्ती वो यूनिफॉर्म सिविल कोड को ये देश के ऊपर थोपने के लिए प्रयास कर रहे हैं। तो उसको हम बहुजन समाज पार्टी उसको हम खिलाफ है और हम होने नहीं देंगे। हमारा अभिनेत्री लीडर बहन जी कुमारी मायावती जी ने यही बात बोला कि बहुजन समाज पार्टी कभी भी यूनिफॉर्म सिविल कोड को अपोज करते ही रहेंगे, क्योंकि देश में दस्तूर ने हिफाजत किया, ये हर रिलीजन का एक आज़ादी का हिफाजत किया और आर्टिकल 25 से लेकर 28 तक जो दस्तूर में है वो पूरा हर कौम को वो पूरा हिफाजत देती है, आज़ादी देती है, अपने अपने पर्सनल लॉ है। ये सिर्फ मुसलमानों के खिलाफ है, ये ईसाई के भी खिलाफ है, क्रिश्चियन के खिलाफ है, जैन के रिलीजन के खिलाफ है और हिंदू रिलीजन के भी खिलाफ है। ये यूनिफॉर्म सिविल कोड ये बहुत खतरनाक प्रयास है। इसको हम भरपूर अपोज करेंगे और हरगिज़ हम इसको नहीं लागू करने नहीं देंगे। यही चीज़ हम सभी देशवासियों को यही गुजारिश कर रहे हैं, कृपया यूनिफॉर्म सिविल कोड को अपोज करें और बहुजन समाज पार्टी जरूर इसका अपोज करेगी और बहुजन समाज पार्टी का स्टैंड को कृपया आपको समर्थन करें। बहुत बहुत धन्यवाद। जय भीम, जय भारत, जय। యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నారు. ఎవరికి ఇష్టం లేని యూనిఫామ్ సివిల్ కోడ్ను మీరు బలవంతంగా దేశ ప్రజల మీద రుద్దుతా ఉన్నారు. దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. మీ యూనిఫామ్ సివిల్ కోడ్ కన్నా ముందు మీ కార్యకర్తలకు మీ నాయకులకు మనుషుల పట్ల ఎట్లా గౌరవంగా ప్రవర్తించాలనో అది నేర్పించండి ప్రధానమంత్రి గారు, అది నేర్పించండి ముఖ్యమంత్రి గారు. అందుకొరకే రేపు నరేంద్ర మోడీ సభ ఏదైతే జరుగుతుందో నరేంద్ర మోడీ తప్పకుండా ఈ మధ్యప్రదేశ్లో జరిగిన సంఘటన క్షమాపణ చెప్పిన తర్వాతనే తన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఆదివాసీ బిడ్డలందరూ ఇంత ఘోరంగా ఆదివాసీ బిడ్డలను బీజేపీ అవమానించింది కాబట్టి ఈ బీజేపీ పార్టీని ఆదివాసీ గూడాల నుండి తరిమేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణలో ఉండే ఆదివాసీ గిరిజన బిడ్డలందరికీ కూడా మరి పిలిపిస్తూ ఉన్నది. లేకపోతే మాత్రం వీళ్ళు మన ఏలుతోని మన కంట్లోనే పెట్టి మనను గుడ్డివాళ్ళు చేస్తారు, మనను బొంద పెడతారన్న విషయాన్ని మన ఆదివాసీ బిడ్డలందరూ కూడా గుర్తించాలని చెప్తూ బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడబోతున్నది. బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణలో దోపిడీ గడీల పాలన ఏదైతే ఉన్నదో, ఈ తెలంగాణని వేల కోట్ల రూపాయల దోపిడీ చేసిన పాలన ఉన్నదో, ఈరోజు ఆ దోపిడీ చేసిన సొమ్మును రక్షించుకోవడం కోసం కేంద్రంలో ఉండే బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకొని కేసీఆర్ గారు మళ్ళీ గద్దెకు రావాలని చూస్తూ ఉన్నారు. కానీ అది జరగబోదు. ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ చిత్తుగా మరి బీఆర్ఎస్ను ఓడించబోతుంది, బీజేపీని ఓడించబోతుందని చెప్తూ మరింత చక్కటి అవకాశం ఇచ్చింది. हमारे HN न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।